హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అండి టమాటా రైస్ అండి. ఆ టమాటా రైస్ని మీరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఏంటి, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏంటి, పిల్లలు 10 నిమిషాల్లో అయిపోతుందండి ఆ రైస్ని చేసుకోవటం. మీరు 4 టమాటాలు ఉన్నాయంటే అవి కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుంటేనండి 3 విజిల్స్ రానివ్వండి, మీరు ఈ లోపు మీరు రెడీలు అయ్యి ఇంట్లో పని అంతా అయ్యేసరికి రైస్ అయిపోతుందండి. దానిలో కర్రీ కూడా అవసరం లేదండి. మీకు అట్లా ఉంటే పెరుగేసుకున్నా మీరు తినవచ్చు మీకు ఇష్టపడితే. లేదనుకోండి ఒట్టి రైస్నే తినేసేయండి, టమాటా రైస్ని. అలాగూ మీకు వంటింట్లోకి వెళ్ళిపోదాం. ఫాలో కుక్కర్ గిన్నె పెట్టుకుందామండి. అలా కుక్కర్ గిన్నె పెట్టుకున్నాక 2 స్పూన్లకి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ అనే వేసుకోవచ్చు అండి. ఇదిగోండి 2 స్పూన్లకి వేసానండి. లవంగాలు వేసానండి. 2 దాచిన చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇలా వేసుకోండి. ఇదే ఘాటు వస్తుందండి మనకి. ఇదిగోండి 3 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. వీటిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఒక్క మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా చీలికలుగానే చేసి వేసుకోండి. కొంచెం వేగనిద్దామని మీడియంలో పెట్టుకుని వేయించుకోండి మీరు. అండి టమాటా అండి మీడియం సైజు అండి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. దీన్ని కూడా కొంచెం మగ్గనిద్దామండి. మగ్గితేనండి ముక్కలు ముక్కలుగా కనిపించకుండా చక్కగా పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇదిగోండి టమాటాలనండి 2 కాయలు తీసుకున్నానండి నేను, మీడియం సైజు. ఆ మీడియం సైజు కాయలని ఇలా ముక్కలుగా కోసుకుని ఇలా జార్లు వేసుకుని పేస్ట్లా చేసుకోండి. ఇది కూడా కొన్ని ముక్కలుగా వేసానండి, కొన్ని పేస్ట్లా చేస్తే అన్ని ముక్కలుగా కనిపించకుండా చక్కగా రైస్కి కూడా పట్టి చాలా బాగుంటుందండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, 1/2 స్పూనే వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోబాకండి. టమాటాలను ఇందాక మనం పేస్ట్లా పట్టుకున్నాం కదండి, అది ఇది కూడానండి బాగా యాగనివ్వాలండి. ఏంటంటే పచ్చియే కదండి టమాటాలను పేస్ట్ పట్టింది. నేను 1 స్పూన్కి సాల్ట్ వేస్తున్నానండి. దీన్ని బాగా యాగనిద్దామండి. ఉడికే లోపండి తిరమ్మద్ది. ఈ లోపు మనం రైస్ పోసుకుని కడుక్కుందామండి. నేను గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ రైస్ మీకు 3కి వస్తుందండి. ఇదిగోండి ఇలా కడిగేసుకుని ఈ బియ్యం నానబెట్ట అవసరం లేదండి. మీకు అప్పటికప్పుడే చేసుకుని వేసేసుకోవచ్చండి బియ్యాన్ని. ఈ బియ్యం కాకుండానండి మీకు పలావ్ బియ్యం ఉంటాయి కదండి, బాస్మతి రైస్, దాంతో కూడా చేసుకోవచ్చండి. ఈ బియ్యానికి అయితే 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. ఆ బాస్మతి రైస్కి అయితే 1 గ్లాసున్నర సరిపోతుందండి మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసేస్తున్నానండి తిరమాతలోకి. కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసాకండి 1/2 స్పూన్కి గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి కలపండి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి గ్లాస్ బియ్యం పోసుకున్నా కదండి, ఇదిగోండి గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి గ్లాస్ 30 అవుతాయండి. అలా వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ తిప్పుకోండి. మీరేం చేస్తారంటే అండి 3 విజిల్స్ వచ్చే ఉంచండి. ఉంచాక గ్యాస్ కట్టేసేసి 2 నిమిషాలు మూత తీయబాకండి. తీయకుండా ఉంటే ఏమవుతుందంటే రైస్ అంతా మగ్గి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి మీకు. అదిగోండి ఇప్పుడండి మూత తీసుకుని ఎలా ఉంది ఏంటన్నది చూసి తీసుకుందామండి. ఇదిగోండి చూసారా ఎలా ఉందో చూడటానికే. అబ్బాయి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. అదిగోండి చూసారా టమాటా రైస్ అంటే ఎర్రగా ఉండాలండి. అయిగోండి రెసిపీని చూశారు కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని ఆ రెసిపీ ఎలా ఉందో ఏంటనేది టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి తెలిసేది. రేపటి నుంచి నేను కొత్త రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తానండి. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ మాత్రం చూసిన వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.